ఫ్రెండ్స్ మా మాయ అయితే 2 ప్రాణంతో రొయ్యలు అయితే గేలం ముల్లుకి గుస్తున్నాడు. ఒకసారి చూడండి ఏ విధంగా ఉంది. ప్రాణంతో రొయ్యలు అయితే ఈరోజు మనకు చాలా ఎక్కువగా పడ్డావు. కింద వీడియోలో అయితే మనకు ప్రాణంతో రొయ్యలు దొరకలే కదా, ఈరోజు చాలా ఎక్కువగా పడ్డావు. ఎలాంటి చేపలు పడతావు చూద్దాం. ప్రాణంతో రొయ్యలు చూపిస్తాను, ఒకసారి చూడండి ఎలాగ ఈత కొడుతున్నావో. ఒక 10 కేజీల నుంచి 15 కేజీలు పైగా ఉండొచ్చు, అంత ఎక్కువగా పడ్డా మనకు ప్రాణంతో రొయ్యలు. ఈరోజు వేట అయితే చాలా మంచిగా వచ్చి అనుకుంటున్నాం, ఎందుకంటే ఎర్రలు చాలా ఎక్కువగా దొరకవు కదా మనకు. ఎలాంటి చేప పడతా చూద్దాం. మా మాయ అయితే ఇప్పుడు తాడుగ్గాడు, చేప కూడా పడ్డది, తీస్తున్నాడు. ఎలాంటి చేప మరి చూద్దాం. ఇది పెద్ద చేప కాదనుకుంటున్నాను, ఎందుకంటే పెద్ద చేప అయితే తాడు అట్లా లాక్కి వెళ్తుంది. తాడు అయితే అంతగా లాగట్లేదు కదా, చాలా వేగంగా వచ్చేస్తుంది. ఎలాంటి చేప మరి, చిన్న చిన్న చేపలు అనుకుంటాను. పక్కన కొన్ని బోట్లు కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. 2 చేపలు అయితే వచ్చావు, ఒకటి ఎలక చేప, ఒకటి మచ్చదుండం అంటారు. బ్లాక్గా ఉంది కదా, దాన్నే ఎలక చేప అంటారు. ఈ పసుగుందాన్ని అయితే మచ్చదుండం అంటారు. దానికి మచ్చ కూడా ఉంటుంది, ఒకసారి చూడండి మచ్చదుండకు, అందుకే మచ్చదుండం అంటారు. దీన్ని అయితే ఎలక అంటారు. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్టుకుంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్.